Yes, welcome back. Welcome back to EduHunt, IIT and NEET Foundation classes. This is Sukumar, your chemistry mentor. Nana, we are in 7th class mole concept and we completed few worksheets from that concept, and this is one more, the most important and high weightage topic regarding either IIT JEE or NEET. The mole concept is very important, and this particular worksheet we are going to have some beautiful questions regarding mole concept. Let's start. 1 atom is equal to dash gram atoms. 1 atom is equal to dash gram atoms. See, such a beautiful question. First of all, ఇక్కడ మీరు ఈ గ్రామ్ atom అంటే ఏంటి గమనించండి. What is this gram atom means? We know that 1 gram atom is nothing but 1 mole atoms. I hope you remember that. 1 gram atom, nothing but 1 mole atom. Now read the question again. Okay, put that 1 mole atoms here. Now read the question again. 1 atom is equal to how many moles? Dash moles. Okay. So what is the question asking you? Question మిమ్మల్ని ఏమడుగుతుంది? 1 atom, ఒక్క atom. 1 atom is equal to how many moles? That's the question. Okay. We know very well that 6.023, or you can say simply 6 into 10 power 23 particles. In this context we are talking about atoms. Okay, 6 into 10 power 23 atoms ఉంటే దాన్ని మనం ఒక గ్రామ్ atom అంటాం, అంతే కదా. 6 into 10 power 23 atoms ఉంటే we call this as 1 gram atom. ఇప్పుడు ఏమంటున్నాం? 1 mole అంటున్నాం కదా. సో 1 gram atom అంటున్నాం, లేదా 1 mole అనండి మీరు. మరి 6 into 10 power 23 1 gram atom అయినప్పుడు 1 atom, ఒక్క atom ఎన్ని గ్రామ్ atomస్? క్వశ్చన్ మార్క్. అంటే ఎన్ని మోల్స్? క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయండి. రేషియో ప్రపోర్షన్ ఇది. దిస్ ఇంటూ దిస్ బై దిస్. ఈ క్వశ్చన్ మార్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? యాక్చువల్గా ఈ క్వశ్చన్ మార్క్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తాయి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 1 atom. ఒక atom అంటే ఎన్ని మోల్స్ అనేది వస్తుంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 upon 6 into 10 power 23. That is nothing but 1 upon 6 into 10 power 23ని పైకి రాసేయండి. 10 power minus 23, and you know 1 by 6 is 0.1666. It will be 0.166 into 10 to the power of minus 23. పాయింట్ రైట్ సైడ్కి జరిపేసి 1.66 into 10 power minus 24 అనొచ్చు. యు ఆర్ హ్యావింగ్ దట్ ఆప్షన్. ఓకేనా? ఇదిగో ఇక్కడ ప్లస్ 24 ఉంది, ఇది కాదు. సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. నెక్స్ట్, సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆస్క్డ్ ఫర్ వాట్? మాలిక్యూల్. సేమ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? డైరెక్ట్గా మోల్స్ అని అడిగాడు. ఇక్కడ హౌ మెనీ? 1 molecule ఈజ్ ఈక్వల్ టు డాష్ గ్రామ్ మాలిక్యూల్స్ అనలేదు కదా, అనలేదు, జస్ట్ మోల్స్ అన్నాడు. సో అర్థం చేసుకోండి, 1 mole అంటే 1 mole మాలిక్యూల్స్ అంటే 1 gram మాలిక్యూల్ అనొచ్చు. 1 mole atoms అంటే 1 gram atom అనొచ్చు. సో ఇప్పుడు ఒక మాలిక్యూల్ అంటే ఎన్ని మోల్స్ అని. సేమ్ పార్టికల్ పేరు మారింది కానీ కాన్సెప్ట్ మారదు కదా. అగైన్ ద సేమ్ కాన్సెప్ట్. ఎట్లా? 6 into 10 power 23 మాలిక్యూల్స్ ఉంటే 1 mole అంటావు కదా, మరి 1 మాలిక్యూల్ ఉంటే ఎన్ని మోల్స్ అంటావు? అదనమాట. నెక్స్ట్,
the weight of 1/4 mole of calcium atom. So first of all, so many times చెప్పాను నేను, కాల్షియం ఎలిమెంట్ అనగానే you must know atomic number 20 and mass number 40. Mass number 40. So simply, if this the 40 figure, if that 40 figure is at the superscript, this is called mass number. అలా కాకుండా కిందన అటామిక్ మాస్ అడిగాను అనుకోండి, అటామిక్ మాస్ అడిగితే సింపుల్గా 40 అని చెప్పండి. సార్ మళ్ళీ ఇంతకు ముందు కూడా కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను, ఇక్కడ రాస్తే ఈ సింబల్ ఎలిమెంట్ సింబల్కి సూపర్ స్క్రిప్ట్లో ఎలిమెంట్ సింబల్కితో పాటు పైన రాస్తే మాస్ చెప్పే నెంబర్ మాస్ నెంబర్. విడిగా కాల్షియం యొక్క అటామిక్ మాస్, అటామిక్ వెయిట్ అంటే ఏంటంటే 40, యూనిట్ కూడా రాయక్కర్లా. అలా కాకుండా మాస్ ఆఫ్ 1 atom, మాస్ ఆఫ్ 1 calcium atom, మాస్ ఆఫ్ 1 calcium atom అంటే అప్పుడు మీరు యూనిట్తో చెప్పండి, 40 AMU అనండి, లేదా 40 × 1.66 × 10⁻⁻24 grams అనండి. డిఫరెన్స్ గమనించండి. అండ్ మీరు ఆ మోల్ కాన్సెప్ట్ వీడియో కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ తెలుసు, 40 అనేది అటామిక్ మాస్, 40 అనే ఫిగర్తోనే అంతా చేస్తాం. ఇప్పుడు 40 అనేది అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్. కెమిస్ట్రీలో కెమికల్ సబ్స్టెన్సెస్ విషయంలో మనం మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బదులు వెయిట్, వెయిట్ బదులు మాస్ అంటూ ఉంటాము. కానీ నేను వెయిట్ అన్నా కూడా నా ఉద్దేశం మాసే. సో అటామిక్ మాస్, వెయిట్ అంటూ ఉంటాం మనం డ్యూ టు గ్రావిటీని తీసుకోము, ఫిజిక్స్లో డిఫరెంట్. సో అటామిక్ 40 అనేది అటామిక్ వెయిట్, గ్రామ్స్లో చెప్పండి గ్రామ్ అటామిక్ వెయిట్. ఆ గ్రామ్ అటామిక్ వెయిట్కి ఇంకొక పేరు మోలార్ మాస్. ఒకసారి కాన్సెప్ట్ రివైజ్ చేసేసాను, తర్వాత వచ్చే క్వశ్చన్స్ అన్నీ దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. అందుకోసం వెయిట్ ఆఫ్ 1/4 mole ఆఫ్ కాల్షియం యాటమ్ అడుగుతున్నారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అపాన్ గ్రామ్ అటామిక్ వెయిట్ అని మీకు అందరికీ తెలుసు. ఓకేనా? అలాంటప్పుడు క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తే గ్రామ్ అటామిక్ వెయిట్ ఎలాగో మనకు తెలుసుగా, ఎలిమెంట్ పేరు చెప్తే గ్రామ్ అటామిక్ వెయిట్ మనం ఈ విధంగా రాసేసుకోవచ్చు. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ వాడిస్తే మీరు ఇన్ ద క్వశ్చన్ పేపర్లో if number of moles is given to you, then you can multiply that number of moles to gram atomic weight. Then weight is equal to number of moles into gram atomic weight. Yes. So ఇది మర్చిపోకండి. యాక్చువల్గా ఇది తెలుసు కాబట్టి తెలిసినట్టే, మళ్ళీ అందులో ఏముంది చెప్పండి. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ గివెన్ 1/4 and gram atomic weight of calcium we know 40. So that will be 10 grams. Okay, it's easy. Yes. Next question number 4. The weight of 1/4 mole of an atom element is 5 grams. Then identify the substance. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్లోనే మనకు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కదా. ఒకవేళ క్వశ్చన్లో అది కాల్షియం అని చెప్పకపోతే ఈ 40 మనకు తెలిసేది కాదు. పేరు చెప్పాడు కాబట్టి మనం అటామిక్ వెయిట్ డిరైవ్ చేసి ఇక్కడ రాసేసాం, 40 రాసేసాం. అదే 40 రాసాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చాడు, వెయిట్ కనుక్కున్నాం. ఈసారి క్వశ్చన్లో వెయిట్ వాడి ఇవ్వచ్చు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వచ్చు, అప్పుడు అటామిక్ వెయిట్ మనం కనుక్కోవచ్చు. అటామిక్ వెయిట్ని బట్టి ఆ ఎలిమెంట్ ఏదో కూడా ఆప్షన్స్లో చెప్పొచ్చు కదా. సింపుల్గా ఈ మూడిట్లో ఈ 2 ఇస్తున్నాడు, మనల్ని అటామిక్ వెయిట్ కనుక్కోమని నెక్స్ట్ క్వశ్చన్లో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దట్స్ ద క్వశ్చన్ నెంబర్ 4. సో మనకేం తెలుసు,
నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అపాన్ గ్రామ్ అటామిక్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అపాన్ గ్రామ్ అటామిక్ వెయిట్. ఈసారి మనకు వెయిట్ తెలుసు, నెంబర్ ఆఫ్ మోల్స్ తెలుసు, గ్రామ్ అటామిక్ వెయిట్ కనుక్కోవాలి మనం ఈసారి. దేర్ఫోర్ గ్రామ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అపాన్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో వెయిట్ ఎంత? 5 grams. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 1/4. ఓకేనా? దాన్ని ఎలా రాస్తాము? 5 into 4 20 grams. అరే 20 grams మోలార్ మాస్ ఎవరు రా ఇందులో? అటామిక్ మాస్ 20 నియాన్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. The weight of one molecule of substance is 98 AMU. Then the substance. ఎవరు? కాల్షియం కార్బోనేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఐ థింక్ ఐ నో, ఇట్స్ ఫేమస్ థింగ్. H2SO4 2 plus 32 plus 64. It will be 98. If you want the mass of one molecule, 98 AMU, or it can be 98 into 1.66 into 10 power minus 24 grams. బట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కాదు, ఫాస్ఫోరిక్ యాసిడ్ కూడా అవుతుంది. బోత్ ఆప్షన్స్ అవుతున్నాయి. H3PO4 కూడా. ఓకేనా? సో ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఫాస్ఫరస్ ఏమో 31 plus 64. ఏం మారింది చూసారా? ఇక్కడ 1 నెంబర్ ఇక్కడ పెంచావు, ఇక్కడ 1 నెంబర్ తగ్గించావు, మళ్ళీ 98 AMU కదా వస్తుంది. సేమ్ వస్తుంది. సో 2 ఆప్షన్స్ అవుతున్నాయి. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్ ఈజ్, ఒక్క కార్బన్ ఆటమ్ బరువు 12 AMU అనండి. సేమ్ కాన్సెప్ట్, 12 AMU అనండి. లేదా 12 into 1.66 into 10 power minus 24 grams అనండి. 2 అవుతాయి. 12 AMU అనండి, లేదా 12 into 1.66 into 10 power minus 24 grams అనండి. బోత్ ఆప్షన్స్ అవుతున్నాయి. ఇంకోటి కేజీల్లో కూడా అవుతుంది కదా. 12 into 1.66 into 10 power minus 27 kilograms. నాన్న మీకు తెలుసు కదా, 1 AMU is equal to 1.66 into 10 power minus 24 grams, లేదా 1.66 into 10 power minus 27 kilograms. గ్రామ్స్ని కిలోగ్రామ్స్లో మార్చాలంటే by 1000. ఈ వాల్యూని by 1000 చేస్తే ఈ వాల్యూ వచ్చిందని నా ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యాజ్ ఇన్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్? నన్ను 1 mole ఆఫ్ ఏ సబ్స్టెన్స్, ఏదైనా సబ్స్టెన్స్ 1 mole తీసుకుంటే అవగాడ్రో నెంబర్ 6 into 10 power 23 మాలిక్యూల్స్ ఉంటాయి. 6.023 into 10 power 23. నేను 6 into 10 power 23 రాస్తున్నాను. 6 into 10 power 23 మాలిక్యూల్స్ ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ సేమ్ నెంబర్ ఆఫ్, అన్ని మాలిక్యూల్స్ ఉన్నది ఏంటి అని అడుగుతున్నాను. అన్ని మాలిక్యూల్స్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్ఫర్ 32 grams తీసుకున్నాడు. బట్ సల్ఫర్ ఆక్టా యాటమిక్గా ఉంటుంది, S8గా ఉంటుంది. S8 అప్పుడు దాని మాలిక్యులర్ వెయిట్ అంటే ఒక S8 మాలిక్యులర్ వెయిట్ అంటే 8 into 32. 8 into 32 అది 1/8 mole అవుతుంది అది. అలాగే వాటర్ తీసుకుంటే 18/18 వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తున్నాను, 1 mole. అమోనియా అటామిక్ అమోనియా మాలిక్యూల్ నాన్న NH3 14 plus 3 17 grams తీసుకున్నాడు. మాలిక్యులర్ మాస్ కూడా 17, 1 mole, అది కూడా ఆన్సర్ వస్తుంది. మీథేన్ CH4 12 plus 4 16 గ్రామ్సే తీసుకున్నాడు వెయిట్. మోలార్ మాస్ కూడా 16/16 1 mole. సో 1 mole ఈ 3 కూడా 1 mole మాలిక్యూల్స్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్ మోర్, వీళ్ళలో దేనికి ఎక్కువ వెయిట్ ఉందని చెప్తున్నాడు. సింపుల్, ఇవన్నీ ఎలిమెంట్స్ కదా నాన్న. ఓకేనా? 1 gram అటామిక్ వెయిట్ ఆఫ్ సిల్వర్ అంటే 1 mole సిల్వర్. సింపుల్, సిల్వర్ అటామిక్ వెయిట్ 108 గ్రామ్స్లో తీసుకున్నాం గ్రామ్ అటామిక్ వెయిట్. 1 mole ఆఫ్ మెర్క్యూరీ అంటే అది కూడా దాని గ్రామ్ అటామిక్ వెయిట్ అవుతుంది. 100 grams ఆఫ్ కాల్షియం అంట, 100 grams అంటే వెయిట్ బై గ్రామ్ అటామిక్ వెయిట్ 40 అవుతుంది.
ఇది 10/4 అవుతుంది, 2.5 మోల్స్ అవుతుంది. సరే అసలు మోల్స్ అడగలేదు, ఇది ఎగో వెయిటే ఇచ్చాడు కదా, 100 grams కాల్షియం. ఇది 108, ఇది 100 గ్రాముల కాల్షియం, ఇది 108 grams కాల్షియం. ఇది కూడా దీని గ్రామ్ ఆటమిక్ వెయిట్ ఉంటుంది, నాకు ప్రస్తుతానికి గుర్తులేదు. బట్ ఇది చూడండి చాలా పెద్ద నెంబర్. ఎందుకని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలుసు, 6.023 లేదా 6 × 10^23 అంటే 1 mole. 6 × 10^23 అంటే 1 mole అక్కడికి, ఇంటూ 10^25 ఉంది కదా, అంటే 10^2 చేశాడు, అంటే ఇది 1 mole కదా, ఇంటూ 100 చేస్తే ఎంత? ఇది మొత్తం 100 moles అనమాట. 100 moles. మరి ఏదైనా ఎలిమెంట్ 1 mole మాస్ ఎంత ఉంటుంది, దాని గ్రామ్ ఆటమిక్ వెయిట్ ఎంతో అంత ఉంటుంది. 1 mole కార్బన్ వెయిట్ 12 గ్రాములు. 1 mole కార్బన్ వెయిట్ 12 గ్రాములు అయితే మరి 100 mole ఎంత? దేర్ఫోర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ ఆటమిక్ వెయిట్ అని ఇందాక క్వశ్చన్స్లో చూసాం కదా. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ ఆటమిక్ వెయిట్ అని ఇందాక క్వశ్చన్స్లో చూసాం. దేర్ఫోర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ 100 into gram atomic weight 12 grams, you are getting 1200 grams. So which of the following weighs more? అందరిలోకి బరువు ఎక్కువ. ఈవెన్ మెర్క్యూరీ మాస్ ఏదున్నా కూడా 1200 గ్రాముల ఎలిమెంట్ బరువు అయితే లేదుగా మన ఎగ్జాంపుల్స్లో. సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్? ఓకేనా? సో ముందు మాలిక్యూల్స్ ఎక్కువ ఉండాలంటే మోల్స్ కూడా ఎక్కువ ఉండాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అపాన్ గ్రామ్ ఆటమిక్ వెయిట్, లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అపాన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మీకు గుర్తుందా? వెయిట్ని గ్రామ్ ఆటమిక్ వెయిట్తో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాటమ్స్ వస్తాయి. వెయిట్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి. సో సింపుల్, గివెన్ వెయిట్ని ఆటమిక్ వెయిట్తో డివైడ్ చేస్తే మోల్స్ ఆఫ్ యాటమ్స్, గివెన్ వెయిట్ని మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేస్తే మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ ఏంటో చూసుకోండి, 1 గ్రామ్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 కావాలంటే 1/32. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ F2 కావాలంటే వెయిట్ 1 గ్రామ్ కదా, 1/. ఫ్లోరిన్ వెయిట్ ఎంత? ఫ్లోరిన్ ఆటమిక్ వెయిట్ ఎంత? ఫ్లోరిన్ 9, 18 అనుకో, 19 ఐ థింక్, 19. ఓకే, అప్రాక్స్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 ఈజ్ ఈక్వల్ టు 1/28. నైట్రోజన్ 28. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 ఈజ్ ఈక్వల్ టు 1/44. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉండాలంట. అంటే మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటే మోర్ మోల్స్ ఉండాలి. మోల్స్ ఎక్కువ ఉండాలంటే డినామినేటర్లో ఉన్నది తక్కువ ఉండాలి. సో డినామినేటర్లో అతి తక్కువ వాల్యూ ఇక్కడే ఉంది. అంటే మోల్స్ కూడా ఇక్కడే, మోల్స్ ఇక్కడ ఎక్కువ. డినామినేటర్ తక్కువ కదా, మోల్స్ ఎక్కువ. మోల్స్ ఎక్కువ అంటే మాలిక్యూల్స్ కూడా ఎక్కువ. సో 1 గ్రామ్ ఫ్లోరిన్లో ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. 1 గ్రామ్ ఫ్లోరిన్లో ఎక్కువ మోల్స్ ఉంటాయి, కాబట్టి ఎక్కువ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఎస్.